ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రూపం లేని దైవిక శక్తి, అనంతమైన చైతన్యం గురించి. సరే, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరి మదిలో ఎప్పుడూ మెదిలే ఒక ప్రశ్న: అసలు దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే మరి ఆ సృష్టించినవాడు మనకు ఎందుకు కనిపించడు? ఇది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్నే కదా. కాని బహుశా దీనికి సమాధానం మనమనుకున్న దానికంటే చాలా దగ్గరలోనే ఉందేమో. ఈ అన్వేషణలో మనకు దొరికే క్లూస్ మన భాషలోనే దాగి ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ముందుగా మనం దేవరు అనే పదం అర్థమేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. మనం ఉన్నామంటే మనల్ని సృష్టించిన ఒక శక్తి కూడా ఉండి తీరాలి, అంతే కదా. ఈ ఆలోచనే మన ఈ పరిశోధనకు మూలమన్మాట. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం దేవరు అని పిలుస్తాం కదా, ఆ పదంలోనే ఆ శక్తి స్వభావానికి సంబంధించిన మొదటి క్లూస్ మనకు దొరుకుతే. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పదాన్ని విడదీసి చూస్తే దే అంటే దేహం లేనివాడు, వా అంటే వర్ణం అంటే రంగు లేనివాడు, ఇక రు అంటే రూపం లేనివాడు. చూశారా, ఆ పేరులోనే మొత్తం అర్థముంది. ఆ పదమే ఆ శక్తి స్వరూపాన్ని మనకు వివరిస్తోంది. సో ఈ గుణాలన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే నిరాకారుడు అంటే రూపం లేనివాడు, శరీరం లేనివాడు అని అర్థం. అంటే ఇక్కడ మనం ఒక మనిషిలాంటి భౌతిక రూపం గురించి మాట్లాడట్లేదన్నమాట. ఒక అమూర్తమైన ఉనికి గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, భాష మనకు కొన్ని క్లూజ్ ఇచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఈ రూపం లేని దైవిక శక్తి స్వభావమెలా ఉంటుంది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక భౌతికం కాని పరమశక్తి. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మన ఆలోచన విధానంలో పెద్ద మార్పొస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైనవి మన కంటికి కనిపించవు, అవునా? ఇదే లాజిక్ దైవిక శక్తిని అర్థం చేసుకోవడానికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కరెంట్ తీసుకోండి, లేదా న్యూక్లియర్ ఎనర్జీ. మనం వాటిని డైరెక్ట్గా చూడగలమా? చూడలేం. కానీ వాటి పవర్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. వాటి ప్రభావాన్ని మనం ఫీల్ అవ్వగలం, సైన్స్ పరంగా కొలవగలం, కానీ కంటితో చూడలేం. ఈ రెండింటినీ ఇప్పుడు పోల్చి చూద్దాం. పరమశక్తి, భౌతిక శక్తి రెండూ కంటికి కనిపించవు, ఇది కామన్ పాయింట్. కాని భౌతిక శక్తిని దాని ఎఫెక్ట్స్ ద్వారా, కొన్ని పరికరాల ద్వారా గుర్తిస్తాం. అదే పరమశక్తిని మాత్రం ఆధ్యాత్మికంగా, అంటే ధ్యానం ద్వారా అనుభూతి చెందగలుగుతాం. చూసారా, తేడా అనేది దాన్ని గ్రహించే పద్ధతిలోనే ఉంది. ఈ రూపం లేని శక్తికి మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అకాయ, అశరీరి అంటే సింపుల్గా బాడీ లేనిది అని. అజన్మ అంటే పుట్టుక లేనిది. అయోనిజ అంటే ఏ గర్భం నుంచి పుట్టనిది. అభోక్త అంటే దేన్ని తినడం లాంటివి చెయ్యనిది. ఇక చివరగా అగోచర అంటే కంటికి కనిపించనిది. ఈ పదాలన్నీ ఏం చెప్తున్నాయంటే అది భౌతిక ప్రపంచానికి అతీతమైన ఒక శక్తి అని. సరే, ఈ కాన్సెప్ట్కే కేవలం ఒక సంప్రదాయానికో, ఒక సిద్ధాంతానికో మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ప్రపంచవ్యాప్తంగా ఇదే శక్తిని ఎన్ని పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఈ రూపం లేని దైవిక జ్యోతి అనే ఆలోచన ప్రపంచంలో చాలా మతాల్లో, చాలా సంప్రదాయాల్లో కామన్గా కనిపిస్తుంది. అంటే ఇది ఒక యూనివర్సల్ ఐడియా అన్నమాట. ఇక్కడ చూడండి, మానవాత్మలు పరంజ్యోతి అని పిలుస్తారు, నూర్య ఇలాహి అంటారు, దివ్యజ్యోతి అంటారు, ఏకోంకార్, జెహోవా, ఇలా ఎన్నో పేర్లు. ఈ పేర్లన్నీ వేరువేరుగా ఉన్నా అవన్నీ సూచిస్తున్నది మాత్రం ఆ ఒక్క పరమజ్యోతినే. సో దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఇది చూసే విషయం కాదు, అనుభూతి చెందే విషయం. సరే, ఇప్పుడు ఇదంతా మనల్ని మళ్ళీ మనం మొదలుపెట్టిన మొదటి ప్రశ్నకు తీసుకువస్తోంది. మనం మొదట ఏమనుకున్నావ్? ఈ పరమశక్తి ఎందుకు కనిపించట్లేదు అని. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ బట్టి చూస్తే సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, పరమాత్మ శక్తిని ఈ భౌతికమైన కళ్లతో చూడలేము, అంతే. మనం తప్పు టూల్ వాడుతున్నామన్నమాట. మరి ఎలా తెలుసుకోవాలి? దాని శక్తిని ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చు. అంటే దాన్ని గ్రహించే పద్ధతి బయటలేదు, లోపల ఉంది. చూడటం కాదు, అనుభవించటం. మొత్తానికి ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. కంటికి కనిపించని ప్రతీదీ లేదని మనం చెప్పగలమా? గాలిని చూడలేం, ప్రేమను చూడలేం, ఆలోచనలను చూడలేం. బహుశా
కొన్ని గొప్ప సత్యాలు కూడా అంతేనేమో. అవి చూడటానికి కాదు, కేవలం అనుభూతి చెందడానికే ఉండి ఉండవచ్చు.